హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్ఎం మోటివ్. ఇవాల్టి వీడియోలో వచ్చేసరికి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రి తమ పెంపకంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో మొదటిగా చదువు. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకు చదువు విలువేంటని తెలియజేయాలి. చదువుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. జీవితంలో చదువు ఎంత ఇంపార్టెంటు, చదువుకోవడం వల్ల వచ్చే మనకి లాభాలేంటి, చదువుకోవడం వల్ల మన జీవితంలో ఏం సాధించగలం అన్న ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ ఆడపిల్లలకు తెలియజేయాలి. చదువు పైన వాళ్ళకి ప్రత్యేకమైన ఒక శ్రద్ధ వచ్చేటట్లు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. అండ్ సెకండ్ వన్, ప్రేమ, సహనం. ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ ఆడపిల్లలతో ఎంతో ప్రేమగా సహనంగా ఉండాలి. వాళ్ళు ఏది చెప్పినా సహనంతో వినగలగాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళు మానసికంగా చాలా దృఢంగా తయారవుతారు. అలానే వాళ్ళ లోపల ఎలాంటి బాధ ఉన్నా తల్లిదండ్రులకి ఓపెన్‌గా వాళ్ళు ఎలాంటి భయం లేకుండా, సంకోచించకుండా చెప్పడానికి మీరు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళవుతారు. లేదు అనంటే ప్రతి ఒక్కటి వాళ్ళ లోపల దాచుకుని మానసికంగా వాళ్ళు బాధపడడానికి మీరే కారణం అవుతారు. పిల్లలు ఏమన్నా మానసికంగా బాధపడుతున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. వాళ్ళకున్న మానసిక బాధలు ఏదైనా సరే, అది భావోద్వేగాలు, అది కోపమైనా ఏదైనా మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. ప్రతి ఒక్క వాళ్ళ భావోద్వేగాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అలానే గౌరవించాలి. ఎవరైనా ఆడపిల్ల మానసిక ఒత్తిళ్లకు గురైనప్పుడు తల్లిదండ్రి తగిన శ్రద్ధ తీసుకుని ఆ ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలి అన్న సలహాలను మీరు తనకివ్వాలి. అప్పుడే మీరు మానసికంగా వాళ్ళకు దగ్గరవుతారు. అలా మీరు చేయడం వల్ల వాళ్ళ లోపల ఏదైతే బాధ ఉందో బయట నుంచైనా సరే, ఇంట్లో వాళ్ళ ద్వారా అయినా సరే, ఎవరి వల్ల వాళ్ళ బాధపడుతున్నారో అన్న విషయాన్ని వాళ్ళు మీకు చాలా డేర్‌గా చెప్పుకునే అవకాశం మీరిచ్చిన వాళ్ళు. లేదు అంటే మీరు ఇంట్లోనే ఇన్‌సెక్యూరిటీ ఉన్నప్పుడు వాళ్ళు బయటికి ఏది చెప్పుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకు మానసిక దృఢత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దృఢత్వాన్ని కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలరు. అండ్ 3, ఆత్మవిశ్వాసం. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని చాలా బాగా బిల్డ్ చేయాలి. అది కేవలం తల్లిదండ్రుల వల్లే అవుతుంది. వాళ్ళు సాధించిన అది చిన్న చిన్న విజయాలైనా చిన్నప్పటి నుంచి వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేలాగా చేయాలి. అలాంటప్పుడే వాళ్ళు ఏదన్నా చేయడానికి ముందడుగు వేయగలుగుతారు. ఎలాంటి భయాలు, ఆందోళనలు మనసులో పెట్టుకోకుండా. కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కేవలం తల్లిదండ్రుల వల్లే ఇది సాధ్యమవుతుంది. అండ్ నెంబర్ 5, భద్రత. ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రి గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆడపిల్లకు భద్రత అనేది ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. పిల్లలు స్కూల్‌కెళ్ళి ఇంటికొచ్చిన తర్వాత, "ఈరోజు స్కూల్‌లో ఏం జరిగిందమ్మా? నీతో టీచర్స్ ఎలా ఉన్నారు? లేకపోతే వ్యాన్‌లో ఎళ్తుంటే వ్యాన్‌లో ఎలా ఉన్నారు? ఏంటి?" అన్నది ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు అడగవలసిన విషయాలు. ఎవరన్నా వాళ్ళతో మిస్‌బిహేవ్ చేసినప్పుడైనా, వాళ్ళతో అభద్రతా భావం ఎక్కడన్నా బయట వచ్చినప్పుడైనా, మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆడపిల్లలకు భద్రత అనేది ఖచ్చితంగా కల్పించాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా. నెంబర్ 6, ఇష్టమైన హాబీలు. ఇంట్లో ఉన్న ఆడపిల్లకు ముందు వాళ్ళకి ఏదిష్టమో అది మీరు గమనించుకోవాలి. వాళ్ళకి ఇష్టమైన దాన్ని వాళ్ళు చేసేటట్లు మీరు ప్రోత్సహించాలి. దీనివల్ల వాళ్ళ ఎదుగుదల బావుంటుంది. జీవితంలో వాళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్ళు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఆ రంగాల్లో వాళ్ళు సక్సెస్ సాధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఆహారం. ఆడపిల్లల విషయంలో ఆడపిల్లల ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి మంచి పోషకాలున్న ఫుడ్ అందించాలి. ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. అలానే వాళ్ళకు సంబంధించి నిద్ర కూడా మంచిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళు శారీరకంగా మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 7, విలువలు. ఆడపిల్లలకు నీతి, నిజాయితీ, సహనం, పరస్పర గౌరవం ఇలాంటి విలువలను తల్లిదండ్రి ఖచ్చితంగా నేర్పించాలి. చిన్నప్పటి నుంచి విలువలను ఫాలో అయ్యేలాగా ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్, స్వాతంత్రత. ప్రతి ఆడపిల్లకు స్వాతంత్రం అనేది చాలా అవసరం. స్వాతంత్రం ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తారో ప్రతి విషయంలోనూ వాళ్ళు నిర్ణయాలు సరిగా తీసుకునే అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రి కల్పించినట్లే. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా తను బ్రతకడం మీరు నేర్పిస్తారో, ఎవరిపైన ఆధారపడకుండా బ్రతికేలాగా మీరే తనకు అవకాశం అనేది కల్పించాలి. కాబట్టి చిన్నప్పటి నుంచి తను ఏదైనా నిర్ణయం తీసుకుంటే, "నువ్వు ఆడపిల్లవు, నీకేం తెలీదు"
అని తనని చిన్నప్పటి నుంచి మీరు అలా చేయకుండా తను ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి మార్గంలో వెళ్ళేటట్లు మీరు తనకి సపోర్ట్ చేసి తను స్వాతంత్రంగా బ్రతికే అవకాశాన్ని, బ్రతికేంత ధైర్యాన్ని మీరు తల్లిదండ్రులుగా మీరే ఇవ్వాలి. ఇవి అండి ప్రతి తల్లిదండ్రి తమ ఆడపిల్లల పెంపకం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.